చూడు ఇంకోటి కావాలి. ఆగు 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 పూలు సంచి రెడీ పెట్టుకోవాలి. పూలు పూలు ఆడిపిస్తారు. పూలు రెడీ కట్టన్ పైకి ఎత్తాయా వస్తుంది లక్ష్మమ్మ తిరునాళ్ళ వేడుక, లక్ష్మమ్మ పుట్టినరోజు పండుగ వేడుక, అది వెన్నెల వేడుక. వస్తుంది లక్ష్మమ్మ జాతర తిరునాళ్ళ వేడుక, లక్ష్మమ్మ పుట్టినరోజు పండుగ వేడుక, అది వెన్నెల వేడుక. కళాకారులకు చిన్న విజ్ఞప్తి, ఈ నాటక ప్రదర్శించే కళాకారులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నాటక ప్రదర్శన చేసినటువంటి కళాకారులు మొత్తం ఈ గ్రామ పీఠాధిపతి నాగుర్బి అమ్మవారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. నాగుర్బి అమ్మగారిని అలాగే ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారు, అలాగే రామాపురం పీఠాధిపతి గంగాధరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గమిని గంగాధరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సుంకం కృష్ణారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సుంకం కృష్ణారెడ్డి గారు, రావెల వసంతిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రావెల వసంతిరెడ్డి గారు, సలీం బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సలీం బాబు గారు, శ్రీమతి రాహేలమ్మ గారు, మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి రాహేలమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. పెన్ మీడియా అధినేత రాజేంద్ర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే బందారావూరి శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రాహేలమ్మ గారు, ఈ నాటకానికి దర్శకత్వం వహించినటువంటి బీకేఆర్ మాస్టర్ గారు సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ పక్కన కూర్చున్నాం. గ్రామ సర్పంచ్ పుగ్గం యలమందయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే పండగ, మీ అందరి సమక్షంలో ఈ పండగ జరుపుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారు, అలాగే రామాపురం పీఠాధిపతి గంగాధరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. త్వరగా రావాలి. భక్తులందరికీ
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన పీఠం గురించి మీ అందరికీ తెలియందేం లేదు. గత 19 సంవత్సరాలుగా ఎంతో రంగరంగ వైభవంగా అమ్మవారి వార్షికోత్సవాలు జరుపుకుంటూ మా తల్లి, మా చెల్లెలు, మా స్వామమ్మ ఎంతో కష్టపడి అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఒక్క కార్యక్రమం, కోలాటాలు అయితే ఏమిటి, నాటక మండలి అయితే ఏమిటి, ఇంకొక కార్యక్రమాలు అయితే ఏమిటి, మా తల్లి పక్క నుండి పెద్దల ఆశీస్సులతో వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా అమ్మవారి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎంతో విధంగా, ఎంతో అందంగా, ఎన్నో విధంగా చేశాము. అదేవిధంగా మా తల్లి ఆడపిల్లైనా కానీ ఎంతో కష్టపడి చక్కగా అందరినీ కలుపుకుంటూ మమ్మ ఈ విధంగా చేసింది. అమ్మ సంగతి మీకు ఎవరికి తెలియందేం కాదు. ధనం లేని వాళ్ళకి ధనం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని, సంతానం లేని వాళ్ళకి ఏది కావాలంటే అది మన లేమల్ల పీఠానికి వచ్చి చేసుకొని వెళ్ళింది చాలా ఉంది. మీ అందరికీ తెలుసు. అమ్మవారు అడిగినట్టు ఇచ్చిన తల్లి మన నిదానంపాటి శ్రేష్మి అమ్మవారు. అదేవిధంగా అమ్మవారికి ఈరోజు ఎంతో ఘనంగా ఈ తిరునాళ్ళ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాము. ఏమిటి, అదేవిధంగా మన నాట్య మండలి, నాటక బృందం మొత్తం ఎంతో చక్కగా మనకి అమ్మవారి జీవిత చరిత్ర ఏ విధంగా అయితే ఉంటుందో అది మన కన్నులకి కట్టినట్టు మనందరికీ చూపించి అమ్మవారిని మనం ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించారు. వేదికని అలంకరించిన పెద్దలకి, మన నాట్య కళామండలికి, మా తల్లికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళకి, అదేవిధంగా మీ అందరికీ నమస్సుమాంజలి. చాలా చక్కగా చెప్పారండి. అలాగే ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. తమ ఆశీర్వాదం. అలాగే సలీం బాబు గారిని. మరి గొప్ప విశేషం ఏంటంటే ఇద్దరు తల్లులు వేదిక మీద కూర్చోవటం గొప్ప విశేషం. వారి సన్నిధిలో మేము కూర్చోవటం మా మహద్భాగ్యంగా భావిస్తున్నాం. మరి ఈ తల్లి కొద్దిగా పరిచయం తక్కువ. మరి పోయిన సంవత్సరం వారి వేదిక మీద మేము నాటకం కూడా ప్రదర్శించాం, గైపాఖ్యానం. మరి రేపు కూడా మాకు 19వ తారీఖు కూడా మాకు ఆ తల్లి అవకాశం ఇచ్చింది. మరి ఇలాంటి మంచి మంచి నాటకాలు మరి తల్లులు ఈ నాటకాన్ని నేర్పించి ప్రదర్శించడం, మరి ఇంత శ్రమించడం అంటే అది వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్, ధన్యవాదాలు. చాలా ఎందుకంటే నేను ఆంధ్రదేశం తిరుగుతూ ఉంటాను నాటకాలకి. నా పేరు సలీం బాబు. నేను పౌరాణిక నాటకాలు నేర్పుతూ ఆంధ్రదేశం మొత్తం తిరుగుతూ ఉంటాను. అయితే ఆ బాధలు ఏంటో మాకు తెలుసు. అలాంటి బాధని మరి తల్లులు అయ్యుండి వాళ్ళు మరి ఇంతమందిని సమకూర్చి మరి శివపార్వతులు చక్కగా నాట్య భంగిమ చేశారు. అలాగనే నందీశ్వరుడు, భుంగీశ్వరుడు చాలా కళ్ళు కట్టినట్టుగా ఒక సినిమా దృశ్యంలాగా మరి చేయటం అంటే అది చాలా కష్టసాధ్యమైన పనే. అయినా కూడా మరి శ్రమించి ఇంత సాహసం చేయటం అంటే మరి తల్లులిద్దరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అలాగనే మరి ఇంతమంది నటీనటులకు వారికి మా శుభాశీస్సులు. ఎందుకంటే నాకంటే చిన్నవాళ్లే. అట్లా మా బీవీఆర్ నాకు మంచి స్నేహితుడు. ఒక 30 సంవత్సరాల నుంచి నాకు మంచి స్నేహం ఉంది మా డైరెక్టర్ గారితో. మరి కష్టపడి ఎంతో నాటకం బాగా నేర్పుతాడు మా సోదరుడు. మరి వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ మరి కాలాతీతం ఉంది, చాలా జనం ఉన్నారు. సెలవు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారి చేతుల మీదుగా మన గ్రామ పీఠాధిపతి నాగురుబి అమ్మవారికి చిరు సత్కారము, అలాగే చిరు కానుక, పసుపు కుంకాలు సమర్పిస్తున్నారు. అయ్యా హర్షధ్వానాలు. ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారు మన అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించారు. అలాగే కొండా త్రివేణి గారిచే శాల్వా, మెమంటో సత్కారం అమ్మవారికి. తీయండి. కొండా రాఘవరెడ్డి గారి కుమార్తె కొండా త్రివేణి గారిచే శాల్వా, మెమంటోతో సత్కారము.
అలాగే సమతా నాటక గురుకులం తరపు నుంచి సలీం బాబు గారిని, అలాగే మన రావెల వసంతరెడ్డి గారికి అమ్మవారికి చిరు సత్కారము. కొండ్రగుంట పీఠాధిపతి కొండ్రగుంట రాజేశ్వరుడు గారు, కాలభైరవ పీఠాధిపతి కొండ్రగుంట రాజేశ్వరుడు గారు మెమోంటో పంపించారు అమ్మవారికి. అలాగే మన కళాకారులందరూ అమ్మవారికి శాల్వాతో చిరు సత్కారము. మన కళాకారులందరి చేతుల మీదుగా అమ్మవారికి శాల్వాతో చిరు సత్కారము. అలాగే అతిథి దేవోభవ అన్నారు. విచ్చేసినటువంటి ఫణిధరం అమ్మవారు తిరుపతమ్మ గారికి కొండ త్రివేణి గారి చేతుల మీదుగా, అలాగే అమ్మవారి చేతుల మీదుగా కూడా చిరు సత్కారము. శాల్వాగప్పమ్మ, శాల్వాగప్పమ్మ. అలాగే రామాపురం పీఠాధిపతి గంగాధరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి రాహేలమ్మ గారు మహిళా మండలి అధ్యక్షురాలు, వారికి అమ్మవారి చేతుల మీదుగా చిరు సత్కారము. కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. సెలవు ఇవ్వండి, ఆయన ఏడు వస్తున్నాడా? లేడుగా. సెలవు ఇవ్వండి. పెన్ మీడియా అధినేత రాజేంద్ర గారికి, మీడియా సభ్యులు రాజేంద్ర గారికి శాల్వాతో, అలాగే మెమోంటోతో చిరు సత్కారము. మెమోంటో ఇవ్వండి. అలాగే సలీం బాబు గారికి శాల్వాతో మెమోంటోతో చిరు సత్కారము. ఈ గ్రామానికి ఆప్తులైనటువంటి రావెల వసంతరెడ్డి గారికి శాల్వాతో, అలాగే మెమోంటోతో చిరు సత్కారము. త్రివేణి గారి చేతుల మీదుగా మెమోంటో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. శాల్వా కప్పమ్మా, అయిపోయిందమ్మా కప్ప. ఒక నాటకాన్ని డైరెక్ట్ చేయాలంటే ఎంతో కష్టపడాలి, ఎంతో కోపం రావాలి డైరెక్ట్ చేసేటప్పుడు. అటువంటి కోపం చూపించకుండా చక్కటి చిరునవ్వుతో నాటకాన్ని నేర్పినటువంటి బీకేఆర్ గారికి చిరు సత్కారము. బీకేఆర్ గారికి ఈ కళాకారులు ఇంత చక్కగా ప్రదర్శిస్తున్నారు అంటే కేవలం అందరు రండి సార్, కళాకారులు అందరు రండి. బీకేఆర్ గారు
రామాపురం పీఠాధిపతి గంగాధరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మరీ కోరుతున్నాం. ఓకే. అలాగే ఈ కార్యక్రమం జరగటానికి అహర్నిశలు శ్రమించినటువంటి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రాఘవరెడ్డి గారికి చిరు సత్కారము. అదేవిధంగా మా సోదర సమానుడైన సూర్య గారికి కూడా గౌరవంగా స్వామికి రామాపురం స్వామి గారిచే సన్మానం కార్యక్రమం. రామాపురం స్వామి గారు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. స్వామికి రమ్మని పిలుస్తున్నారు. ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. త్వరగా రావాలమ్మా. స్వామి కొంచెం త్వరగా రండి. రామాపురం స్వామి గారు దయచేసి స్టేజీ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. స్వామివారి కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. రామాపురం పీఠాధిపతి గంగాధర్ గారు ఆయనకి చాలు. కొండా త్రివేణి గారి చేతుల మీదుగా శాల్వాతో, అలాగే పనిదరం అమ్మవారి చేతుల మీదుగా అమ్మా 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 ఒక్కసారి ఫోటోకమ్మ పనిదరం అమ్మవారు. మూడు గ్రామాల పీఠాధిపతుల ముచ్చటైన కలయికతో ఈరోజు ఈ నాటకాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నాము. అలాగే ఈ నెల 19వ తేదీన కూడా నీలంపాటి అమ్మవారి నాటకం ఫణిధరంలో జరుగుతుంది. అలాగే ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చేతుల మీదుగా చిరు సత్కారము. స్టేజీ మీద ఉన్నట్టు
మీదుగా నాగూర్బి అమ్మవారికి చిరు సత్కారము. చిరు ప్రాయంలోనే ఇక్కడకు విచ్చేసి గ్రామ ప్రజల సహాయ సహకారములతో అలాగే భక్తుల అభినందనలతో భక్తుల సహాయ సహకారములతో 19 సంవత్సరాల నుంచి నిర్విఘ్నముగా ఈ వార్షికోత్సవములు జరుపుతున్నటువంటి నాగూర్బి అమ్మవారికి వారి పుట్టింటి తరపున చిరు సత్కారము. ఒక పీఠాన్ని నడపాలి అంటే ఎంతో వ్యయ ప్రయాసలు కూడుకుని ఉంటుంది. వాటికి వేటికి భయపడక ఎటువంటి కష్టాన్నైనా చిరునవ్వుతో స్వీకరించి 19 సంవత్సరాల నుంచి ఈ పీఠాన్ని నిర్విఘ్నంగా నడుపుతున్నటువంటి నాగూర్బి అమ్మవారికి పుట్టింటి వారితో చిరు సత్కారము. సంస్థ అధ్యక్షులు చిట్టెం దేవదాస్ గారికి అలాగే ఉపాధ్యక్షులు శ్రీ 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 నీలంపాటి లక్ష్మీ అమ్మవారి నాటక కళా సమితి అధ్యక్షులు ఉపాధ్యక్షులు గారికి చిరు సత్కారము. చిట్టెం దేవదాస్ గారు అలాగే సుబ్బారావు గారికి అమ్మవారి చేతుల మీదుగా చిరు సత్కారము.